వెల్కమ్ టు సన్సలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ షెఫ్ స్పెషల్. ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో ఒక వెరైటీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, మన షెఫ్ ని ఇన్వైట్ చేసేద్దామా? లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హలో హలో హాయ్ మధు గారు, హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. ఎస్, మరి ఈ రోజు మా కోసం ఏ రెసిపీతో వచ్చారు మీరు? ఈ రోజు కాశ్మీరీ రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఓ, కాశ్మీరీ రెసిపీ. Yes. సో కాశ్మీరీ అంటే మాకు గుర్తొచ్చేది యాపిల్. Okay. సో యాపిల్ తో రెసిపీ చేస్తున్నారా ఏంటి? లేదు, యాపిల్ లాంటిదే వెజిటేరియన్ అనమాట. ఎస్ ఎస్. ఓకే, సో ఏంటి అది? కాశ్మీరీ దమ్మాలు. ముందైతే కాశ్మీరీ దమ్ ఆలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. కాశ్మీరీ దమ్ ఆలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నూనె, ఆలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, టొమాటో ప్యూరీ, గరం మసాలా, కొబ్బరి కాజు పేస్ట్, కసూరి మేతి. కాశ్మీరీ దమ్మాలు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని నోట్ చేసుకున్నారు కదా, అండ్ ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. సో మధు గారు, ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించుకుందాం అండి. ఎస్. సో కుకింగ్ విజిల్ తీసుకుందాం. ఇదిగోండి ప్యాన్. ఎస్. సో ఫస్ట్ ఏం వేసుకుందాం ఇందులో? కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్. ఎస్. సో ఎంత వేసుకోవాలి ఆయిల్? జస్ట్ ఒక 3 స్పూన్స్ ఎనఫ్ అండి. చాలు 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 చాలు. ఓకే, సో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాము. ఎస్. సో జీలకర్ర వేసుకుందాం మనము కొంచెం, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఓకే, సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాము. తర్వాత స్లైసర్ ఇస్తారా? సో నెక్స్ట్ మనం సన్నంగా తురుక్కున్న ఆనియన్స్ ఉన్నాయి, ఈ ఆనియన్స్ మొత్తం వేసుకుందాం అనమాట. అంటే ఒక 2 ఆనియన్స్. ఓకే. ఎస్. సో తరిగిన ఆనియన్. యాక్చువల్లీ దమ్మాలు అని అంటే ఎట్లా తయారు చేసుకోవాలంటే రా ఆలునే, అది రా పొటాటోనే, చిన్న చిన్న బేబీ పొటాటో ఉంటాయి, వాటిని మనం పీల్ చేసుకుని డైరెక్ట్ గా వేసుకుని దమ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఎట్లా తయారు చేసి చూపిస్తానంటే, ఆల్మోస్ట్ మనం ఆలుని ఆల్రెడీ పీల్ చేసుకుని బాయిల్ చేసుకుని పెట్టుకున్నాము. ఆ ప్రాసెస్ లో నేను చూపిస్తున్నాను. అంటే ఇంట్లో కూడా తయారు చేసుకునే విధంగా నేను తయారు చేస్తున్నాను అనమాట. ఓకే, అంటే చిన్న ఆలు ఉంటుంది కదా, సో ఆలుతో చేసుకోవాలి. ఎస్, అంతే కదా. ఎస్, బేబీ పొటాటో. కలర్ చేంజ్ అవ్వాలా? జస్ట్ ఉడికితే చాలా? లైట్ ఉడకాలండి, కొంచెం మరి కొంచెం. ఓకే. సో లాస్య గారు, ఆనియన్స్ ఆల్రెడీ మగ్గిపోయినాయి మనకి. ఓకే. సో నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటాను. సో ఆనియన్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. జస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు కూడా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మనం టొమాటో ప్యూరీ మన దగ్గర ఉంది. సో ముందే వేసేస్తాము, ముందే వేసేసుకుంటాం అనమాట. ఓకే. కొంచెం గ్రేవీ ఉడుకుతా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే. ఎస్. సో టొమాటో ప్యూరీ మొత్తం 1 కప్ యాడ్ చేసుకుంటాము. 1 కప్ యాడ్ చేసుకుంటాం. ఇది జస్ట్ ఒక 100 గ్రామ్స్ అనమాట. ఎస్. సో 1 పోర్షన్కి ఒక 100 గ్రామ్స్ టొమాటో ప్యూరీ. సో మనం ఇప్పుడు అంటే గ్రేవీ కోసం యాడ్ చేసుకుంటామా, లేకపోతే గ్రేవీ కోసం ప్లస్ రిచ్నెస్ కోసం కూడా మనం క్యాషనట్ పేస్ట్ చేస్తాం. అచ్చా. దమ్మాలు కాశ్మీర్ అంటే దీనికి గ్రేవీ రావాలన్నమాట. సెమీ గ్రేవీ కోసం టొమాటో ప్యూరీ అలాగే కాజు పేస్ట్ 2 యాడ్ చేస్తాం. ఎస్. మనం ముందుగానే పౌడర్స్ వేసుకుంటే ఏమవుతుందంటే దమ్మాలలో ఆయిల్లో మసాలా ఎగేటప్పుడు ఏమవుతుందంటే మసాలాతో ఫ్లేవర్ పోద్ది అనమాట. ఓకే. ఆల్మోస్ట్ మన టమాటా ప్యూరీ ఉడుకుంటది కాబట్టి, అంటే రెడీమేడ్ టమాటా ప్యూరీ తీసుకునేటప్పుడు మనం ఎక్కువసేపు బాయిల్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ అది టమాటా అనేది కుక్ అయి ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1-2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఇది ఇప్పుడైతే ఇది కుక్ అయిపోయింది. ఇందులో నెక్స్ట్ ఇంకేం యాడ్ చేసుకోవాలి? సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాం. ఓకే. అంటే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అట్లనే ధనియా పౌడర్. ఓకే. సో పౌడర్స్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఓకే. సాల్ట్, ధనియాల పౌడర్ ఒక స్పూన్. ఓకే. అట్లనే పసుపు. ఓకే. ఒక స్పూన్, హాఫ్ స్పూన్ అన్నమాట. ఓకే. అట్లనే చిల్లీ పౌడర్ 1 స్పూన్. సో ఈ ప్యూరీని ఇప్పుడు మనం మంచిగా ఉడకబెట్టాలన్నమాట. ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. సరిపోతుందా? మరి కొంచెం అండి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, ఇది ఎంతసేపు ఈ మసాలా అంతా ఉడకాలి, పౌడర్స్ ఉడకాలి అంటే ఎంతసేపు? ఇది జస్ట్ ఒక 3-4 మినిట్స్ బాయిల్ అవ్వాలన్నమాట.
ఓకే 3-4 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. Yes. ఓకే షెఫ్ గారు ఎస్, మసాలా ఉడికిపోయిందంటారా? ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. బబుల్స్ వచ్చేస్తున్నాయి, ఉడికిపోయింది కదా. ఎస్, సో నౌ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం? మనం ఆల్రెడీ చెప్పాను కదా మీకు హా, పొటాటోస్ ని చిన్న చిన్న పొటాటో తీసుకోవాలని చెప్పేసి అవును దీన్ని దమ్మాలు అంటారు అనమాట. దమ్మాలు. ఎస్, సో యాక్చువల్లీ పొటాటోస్ ఉన్నాయి కదా, చిన్న సైజ్ లో ఈ పొటాటోస్ తీసుకోవాలి. వీటిని ఏం చేశారు? నేను జస్ట్ పీల్ చేసేసి Okay. కొంచెం పసుపు ఉప్పు వేసి వాటర్ లో బాయిల్ చేశానండి. ఓకే, పసుపు ఉప్పు వేసి వాటర్ లో బాయిల్ చేశారు. Yes. ఎస్, అందుకే ఎల్లో కలర్ లో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, ఓకే రైట్. సో ఇవి ఉడికించేసుకున్నాం కాబట్టి ఉడికించేసుకున్నాను. మనకి టైం కూడా తక్కువ పడుతుంది. ఎగ్జాక్ట్లీ, సో సాల్ట్ కూడా ఉంది ఇందులో, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఎస్. Nice. సో అట్లానే నేను బాయిల్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ లో కూడా ఫ్రై చేసుకున్నాను కూడా. అంటే ఈవెన్ లైక్ దమ్మాలు అనేటప్పుడు లైట్ గా కొంచెం క్రంచీగా ఉంటుంది పైన. గ్రేవీలు వేస్తే చక్కగా మంచిగా గ్రేవీ పీల్చుకుంటూ. నేను పసుపు వేసి ఉడకబెడితే ఈ కలర్ వచ్చేస్తుందా నాకు కొంచెం డౌట్ గా ఉంది. ఉడకపెట్టిన తర్వాత వస్తుంది. ఉడకబెట్టిన తర్వాత డీప్ ఫ్రై చేశారు, ఆయిల్ లో కొంచెం ఫ్రై చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పుడు మనం దమ్మాలు యాడ్ చేస్తున్నాను. కొబ్బరి ప్లస్ కాజు అదే జీడిపప్పు పేస్ట్ పెట్టుకుని నేను పక్కన పెట్టాను. ఎందుకంటే వాటిని ఆల్రెడీ నేను బాయిల్ చేసి పేస్ట్ చేసాను కాబట్టి లాస్ట్ కొబ్బరి కూడా ఉడికించారా? కొబ్బరి కూడా, ఎస్, కొబ్బరి కూడా ఉడికించారు. కొబ్బరి అండ్ కాజు రెండింటిని ఉడికించి పేస్ట్ చేశారు. సో లాస్య గారు ఆల్రెడీ గ్రేవీ థిక్నెస్ కూడా వస్తుంది. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ క్యాషనట్ పేస్ట్, అదే క్యాషనట్ కొబ్బరి పేస్ట్ అని చెప్పాను కదా. ఓకే. సో ఆ పేస్ట్ మనం యాడ్ చేసుకుంటున్నాం. సో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఎందుకంటే కొంచెం రిచ్నెస్ ఇస్తుంది అనమాట, లైట్ గా రిచ్ గా ఉంటుంది అనమాట. గ్రేవీని కూడా బాగా థిక్ చేస్తుంది. సో కాజు పేస్ట్ యాడ్ చేయగానే కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కదా. లాస్ట్ లో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అని అంటున్నారు. నేను టేస్ట్ చేసిన తర్వాత చెప్తా. ఒక 1/2 స్పూన్. ఓకే. అట్లనే లైట్ గా గరం మసాలా ఒక 1/2 స్పూన్ గరం మసాలా ఇస్ ఎనఫ్. ఒక 1/2 స్పూన్ గరం మసాలా. ఓకే. సో మన కస్తూరి మేతి ప్లస్ గరం మసాలా వేసుకున్నామంటే వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్ మనం కుక్ చేసుకుంటే డిష్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో లాస్య గారు మన కాశ్మీరీ దమ్మాలు రెడీ అయిందండి. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. ఎస్, సర్వింగ్ బౌల్ రెడీగా ఉంది కదా, సర్వ్ చేసుకుందామా? ఎస్ అండి. చూసారా ఎంత థిక్ గా ఉందో గ్రేవీ. మనం లాస్ట్ లో క్యాషనట్ పేస్ట్ చేసాం కదా, దానిలో ఆలు ఉన్నట్టు లేదు, బజ్జీ లేకపోతే ఎగ్, ఎస్, సో బోండం అలా ఉంది. కానీ ఇందులో ఆలు ఉంది అంటే చూడగానే ఎవరు నమ్మరు. ఎగ్జాక్ట్లీ. సో మనం కొంచెం కొరియండర్ కూడా చాప్ చేసి పెట్టుకున్నాను నేను. సో లైట్ గా కొరియండర్ గార్నిష్ కూడా చేసుకుందాం అండి. ఓకే. చాప్ చేసిన కొరియండర్ లైట్ గా వేసుకుని గార్నిష్ చేసుకుందాం. సో లాస్య గారు కాశ్మీరీ దమ్మాలు రెడీ అయింది. మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఎస్. కాశ్మీరీ దమ్మాలు రెడీ అయిపోయింది. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుందండి. టేస్ట్ చేసేయాలనిపించేస్తుంది. బట్ టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. కాశ్మీరీ దమ్మాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నూనె, ఆలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, టొమాటో ప్యూరీ, గరం మసాలా, కొబ్బరి కాజు పేస్ట్, కసూరి మేతి. కాశ్మీరీ దమ్మాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి కుక్ చేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న మిశ్రమంలో టొమాటో ప్యూరీ వేసి ఉడికించుకొని అందులో ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం, నీళ్లు పోసి కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించి ఫ్రై చేసుకున్న ఆలుని కూడా వేసి కొంచెం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అయిన ఆలు మిశ్రమంలో కొబ్బరి కాజు పేస్ట్, కసూరి మేతి వేసి 30 సెకండ్స్ కుక్ చేసుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కాశ్మీరీ దమ్ ఆలు రెడీ. కాశ్మీరీ దమ్ ఆలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు టేస్టింగ్. సో మనకి పులావ్, రైస్ అలా ఏమీ లేదు కాబట్టి సో ముందైతే నేను ఇలాగే టేస్ట్ చేస్తాను. ఓకే.
పుల్లగా స్వీట్గా డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఎస్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు నిజంగా ఈ గ్రేవీ చాలా రిచ్గా ఉంది, రిచ్ అండ్ టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది గ్రేవీ అయితే. మరి ఆలు ఒకసారి నేను టేస్ట్ చేస్తానే. షూర్. సో ఆలు ఎలా ఉంది ఏంటి? ఓకే, సో ఆలు కట్ చేసుకున్నాను. సో ఆలు కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయింది, Yes. సో మెత్తగా అయిపోతుంది. మనం ఆల్రెడీ కుక్ చేసాం, ప్లస్ ఆయిల్ డీప్ ఫ్రై కూడా చేసాం కదా, అవును, సో ఆటోమేటిక్ గా అది సాఫ్ట్ వచ్చేస్తుంది అన్నమాట. సూపర్. అనుకున్నాం అంత స్పైసీగా ఉండదేమో అనుకున్నాం, కానీ స్పైసీగా ఉంది, స్వీట్ గా ఉంది, పుల్లగా ఉంది, కొంచెం కొత్తగా ఉంది. సో అన్ని రకాల టేస్ట్లు ఇందులోనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో నిజంగా ఇంట్లో ఒకసారి ఇలాంటి టేస్ట్ మనం చూడాలి. సో దమ్ ఆలువే కానీ దమ్ ఆలులో కొంచెం డిఫరెంట్ దమ్ ఆలు, కాశ్మీరీ దమ్ ఆలు సూపర్ అండి, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా చేశారు, కొంచెం కొత్త రుచిని పరిచయం చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, ఈ రోజు మన సన్సలైట్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ షెఫ్ స్పెషల్ లో కాశ్మీరీ దమ్ ఆలు ఎలా చేయాలో నేర్చుకున్నాం. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.